బహిరంగంగా ధైర్యంగా మాట్లాడడం ప్రారంభించారు. భారత్ ఉందన్న ధైర్యంతో అయి ఉండొచ్చు. అమాయకులను ఊచకోతకు తీవ్రవాద చర్యలకు బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా డిమాండ్ చేశారు. ఈ మొత్తం ఉదంతంలో న్యాయం కావాలని డిమాండ్ చేశారు. ఈ నెల 5వ తేదీన రాజీనామా చేసి బంగ్లాదేశ్ వీడాక ఆమె తొలిసారిగా మంగళవారం నోరు విప్పారు. హసీనా ప్రస్తుతం ఢిల్లీలో ఆశ్రయం పొందుతుండడం తెలిసిందే. అమెరికాలో నివసించే కుమారుడు సాజిబ్ వాజిద్ జాయ్ ఎక్స్ ఖాతాలో హసీనా తన ప్రకటన విడుదల చేశారు. జూలై నుంచి ఆందోళన పేరిట జరుగుతున్న హింసలో తీవ్ర ప్రాణనష్టం జరిగింది. పెచ్చరల హింసాకాండలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీసులు, గర్భిణులు, జర్నలిస్టులు, సాంస్కృతిక ఉద్యమకాలు, శ్రామిక వర్గ ప్రజలు, ఆవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలు, సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. నాలాగే ఆప్తులు కోల్పోయి బతికిడుస్తున్న వారికి నా సానుభూతి అని హసీనా పేర్కొన్నారు. 1975 ఆగస్టు 15వ తేదీన తన కుటుంబం ఊచకోతకు గురైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. హత్యకు గురైన బంగబంధు షేక్ ముజిబుల్ రెహమాన్ హసీనా తండ్రి స్మృత్యర్థం ఆగస్టు 15 ఇస్తున్న సెలవును యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం మంగళవారం రద్దు చేసింది. బంగబంధు మ్యూజియం తగలబెట్టడం మీద హసీనా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి జ్ఞాపకాలతో స్ఫూర్తితో మనం జీవించాలో దాన్నే కాల్చి బూడిచ్చేశారని పేర్కొన్నారు. ఎవరి నాయకత్వంలో బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందిందో ఆయనకి ఇది తీవ్ర అవమానం. ఈ దుశ్చర్యకు దేశ ప్రజలు నాకు న్యాయం చేకూర్చాలని కోరుతున్నానని హసీనా అన్నారు. ఆగస్టు 15 జాతీయ సంస్మరణ దినాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని, చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం ప్రార్థించాలని బంగ్లాదేశ్ ప్రజలకు పిలిపించారు.